ప్రకాశం జిల్లా పొదిలి విశ్వనాథపురం బాలికల హాస్టల్ దగ్గర ఫస్ట్ లైన్లో రాత్రి 2:30 గంటల సమయంలో ఓ ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంతో మంటలు వ్యాపించాయి. ఇంటి యజమానులు పందిటి ప్రేమానందం, రిటైర్డ్ స్టాఫ్ నర్స్ ఎస్తేరమ్మ సరిగ్గా 2:30 గంటల సమయంలో ఇంట్లో ఇద్దరు నిద్రిస్తున్నారు. కాలిన వాసన రావడంతో బయట నిద్రిస్తున్న తన మనవడు నిద్రలేచి వెంటనే లోపలికి వచ్చి నిద్రలేపి బయటకు తమను తీసుకురావడంతో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నామని ప్రేమానందం, ఎస్తేరమ్మ తెలిపారు. వెంటనే చుట్టుప్రక్కల వారు కూడా ఘటనా స్థలికి వచ్చారు. జాషువా అనే యువకుడు హుటాహుటిన విద్యుత్ సబ్స్టేషన్ వద్దకు వెళ్లి విద్యుత్ శాఖ లైన్మెన్ కాశిరెడ్డికి విషయం తెలిపి విద్యుత్ సరఫరా వెంటనే నిలిపివేసేలా చర్యలు తీసుకోవడంతో పెనుముప్పు తప్పింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఏఎస్ఐ వెంకటేశ్వర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే దర్శి ఫైర్ స్టేషన్కు కూడా సమాచారం అందించారు. అదే సమయంలో మంటలు వ్యాపిస్తూ ఉన్నాయి. 2 గ్యాస్ సిలిండర్లు లోపల ఉన్నాయి. మంటల కారణంగా గ్యాస్ సిలిండర్లు ఏ క్షణంలో పేలిపోతాయోనని స్థానికులు కొద్దిసేపు భయాందోళనకు గురయ్యారు. ఇల్లంతా పొగలు వ్యాపించడంతో వాటిని బయటకు తేవడానికి వీలు కాలేదు. అప్పుడే దర్శి నుండి ఫైర్ సిబ్బంది వచ్చి లోపలికి వెళ్లి 2 గ్యాస్ సిలిండర్లను బయటకు తెచ్చేసరికి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇంట్లో ఉన్న గృహోపకరణాలు, ఫ్రిడ్జ్ పూర్తిగా కాలి బూడిదయింది. కూలర్, ఫ్యాన్లు, వంట సామాగ్రి, బట్టలు, ప్లాస్టిక్ పరికరాలు మొత్తం కాలిపోయి పూర్తిగా నల్లటి పొగతో ఇల్లంతా నిండుకుంది. మంటల దెబ్బకు సీలింగ్ కూడా పెచ్చులూడిపోయింది. మొత్తం మీద ఈ ఘటనలో ఇరుగు పొరుగు అందరూ వెంటనే స్పందించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. కాలిన వాసన వచ్చి నల్లగా పొగ వస్తుంది. ఏందా ఇది అని చెప్పేసి పిల్లోడు వచ్చి లేపాడు. ఏందని ఇది చూడు, ఆ పొగ దెబ్బకు బన్నీళ్ళు కూడా ఎట్టయిపోయినాయి. ఆ పొగ దెబ్బకు మేము బయటకు వచ్చేసినాం. ఇంకేం చేయలేదు, పోలేకపోతున్నాం లోపలికి. ఈరోజు నేను పొదిలి టౌన్లో నైట్ రౌండ్స్ తిరుగుతుండగా రాత్రి 2:00 సమయంలో పోలీస్ స్టేషన్కు 112 కాల్ వచ్చింది. ఆ కాల్ ప్రకారం మేము నిర్మలా కాన్వెంట్కి వెళ్ళే రోడ్లో మొదటి లైన్కి వచ్చి చూడగా పొగలు వస్తున్నాయని చూసాం. పొగలు వస్తున్నాయని వాళ్ళందరినీ అలర్ట్ చేసి లైన్మ్యాన్కి ఇంటిమేషన్ చేశాము. లైన్మ్యాన్ వచ్చి వైర్ తెప్పించారు. ఫైర్ ఇంజన్ కూడా ఇంటిమేషన్ ఇచ్చాము. ఫైర్ ఇంజన్ వచ్చి ఆ మంటలను ఆర్పేసింది. ఎలాంటి ప్రాణ నష్టం లేదు. అందరూ కలిసి స్పందించినాం. సరైన టయానికి రాబట్టి ప్రమాదం తక్కువైంది. Wow.